ఓం శాంతి. ఈరోజు ఫిబ్రవరి 14వ తేదీ 2025 శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, ఆత్మ అభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేయమని మీకు శ్రీమతం లభించింది. ఏ విషయంలోనూ మీరు వాదించకూడదు అంటున్నారు బాబా. ప్రశ్న: బుద్ధియోగం స్వచ్ఛంగా అయి తండ్రితో జోడింపగలగాలి. అందుకు ఏ యుక్తి రచింపబడింది? సమాధానం: 7 రోజుల బట్టి. ఎవరైనా కొత్త వారు వచ్చినప్పుడు వారిని 7 రోజుల బట్టీలో కూర్చోబెట్టండి. దీని ద్వారా బుద్ధిలోని మలినాలు తొలగిపోయి గుప్తమైన తండ్రిని, గుప్తమైన చదువును, గుప్తమైన వారసత్వాన్ని గుర్తించగలరు. ఒకవేళ అలాగే కూర్చుంటే తికమక పడతారు, ఏమీ అర్థం చేసుకోలేరు అంటున్నారు బాబా. పాట: మేల్కోండి ప్రేయస్సులారా మేల్కోండి, నవయుగం వచ్చేసింది అంటే తండ్రి పిల్లలని అజ్ఞానం అనే నిద్ర నుంచి మేల్కొల్పుతూ ఉన్నారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: సదా హర్షితంగా ఉండేందుకు ఏది కొత్తది కాదు. నథింగ్ న్యూ అనేటటువంటి పాఠాన్ని పక్కాగా చేసుకోవాలి. అనంతమైన తండ్రి మాకు అనంతమైన సామ్రాజ్యాన్ని ఇస్తున్నారు అనే సంతోషంలో ఉండాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: జ్ఞానంలోని మంచి మంచి పాటలు విని స్వయాన్ని రిఫ్రెష్ చేసుకోవాలి. దాని అర్థాన్ని తెలుసుకొని ఇతరులకు వినిపించాలి. ఈరోజు వరదానం: మాయ యొక్క సంబంధాలకు డైవర్స్ ఇచ్చి అంటే విడాకులు ఇచ్చి తండ్రి యొక్క సంబంధం ద్వారా వ్యాపారం చేసేవారు మాయాజీత్ మోహజీత్ భవ. వరదానం యొక్క వివరణ: ఇప్పుడు స్మృతి ద్వారా పాత వ్యాపారాలన్నీ క్యాన్సిల్ చేసి సింగిల్గా అవ్వండి. పరస్పరంలో ఒకరికొకరు భలే సహయోగులుగా ఉండండి, కానీ కంపానియన్గా చేసుకోకండి. కంపానియన్గా ఒక్కరినే చేసుకుంటే మాయ యొక్క సంబంధాలతో డైవర్స్ అయిపోతుందంటే విడాకులు అయిపోతుంది. మోహజీత్గా మాయాజీత్గా విజయీలుగా ఉంటారు. ఒకవేళ ఎవరిలోనైనా ఏ కొంచెం మోహం ఉన్నా తీవ్ర పురుషార్థులకు బదులుగా పురుషార్థులుగా అయిపోతారు. అందువలన ఏది జరిగినా సంతోషంగా నాట్యం చేస్తూ ఉండండి. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం. దీనినే నిర్మోహము అంటే నష్టామోహ అని అంటారు. ఇలా నిర్మోహులుగా ఉండేవారే విజయమాలలో పూసలుగా అవుతారు అంటున్నారు బాబా. స్లోగన్: సత్యత యొక్క విశేషత ద్వారా వజ్రము యొక్క మెరుపును పెంచండి. మంచిది. ఓం శాంతి.